వ్యూవర్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. సీరియస్లీ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. ఎక్కడ విజయమ్మ ఎన్నికలకు ముందు నా బిడ్డ జగన్ని మరలా గెలిపించండి అని అంటుందేమో అని చెప్పి భయపడ్డా నేనైతే. థ్యాంక్స్ విజయమ్మ గారు, కొన్నంత భారం దిగినట్టుంది నాకైతే. ఎక్కడ నా కొడుకు పరిపాలన బాగుంది అని ఆమె మెచ్చుకుని భయం వేసింది నాకు. కనీసం నేను మీ విజయమ్మని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లిని అని చెప్పి ఈ ఎన్నికలకు సంబంధించి ఏం ప్రచారం చేస్తుందంటే నేను భయపడ్డా. కానీ వీడియోకి సంబంధించి స్టార్టింగ్లోనే నేను మీ విజయమ్మని, మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యని అంటూ స్టార్ట్ చేసి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ వైఎస్ఆర్సీపీ ప్రస్తావన కానీ కొంచెం టచ్ చేయాల. తన బిడ్డ షర్మిలని కడప ఎంపీగా గెలిపించడానికి కోరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా తన బిడ్డ ప్రజలకు సేవ చేసిద్దని చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చట్టసభల్లో తన బిడ్డ షర్మిల వెళ్ళాలని చెప్పేసి కోరుకుంది. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే డిపాజిట్లు కూడా నా చెల్లి షర్మిలకి పోతాయని అన్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే షర్మిల రాజకీయ కాంక్ష అని అన్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే జనాలని నేను మీ బిడ్డని అంటూ నా కూట్లేండి అంటూ ఉన్నాడో, ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క తల్లే నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని చెప్పలేకపోయింది, అనలేకపోయింది. ఈరోజు మీకు అర్థమవుతుందా? సొంత చెల్లి, బాబాయ్ కూతురు అయినటువంటి చెల్లి ఇలా చెప్పుకుంటే ఆయన సొంత కుటుంబంలో ఒక్క భారత్ రెడ్డి, ఎవరు ఈయన సతీమణి, ఆమె తప్ప ఇంకెవ్వరు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తుంది లేదు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దూరంగానే జరిగారు. సౌభాగ్యమ్మ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క భార్య, సునీత వైఎస్ వివేకానంద యొక్క కూతురు, షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కూతురు, వీళ్ళంతా ఈరోజు అంటున్నది ఒకే ఒకటి: జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పరిపాలించే అర్హత లేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినటువంటి వారికి సంబంధించి పట్టుకునే విషయంలో కావచ్చు, సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసి ఆ రకం వాళ్ళు పట్టుకుందని వచ్చినప్పుడు ఈయన వాళ్ళని వెనకేసుకు రావడం కావచ్చు, ఇప్పుడు మరలా వాళ్ళకే టికెట్ ఇచ్చుకోవడం కావచ్చు, అండ్ పలు సందర్భాలలో వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కావచ్చు, అన్నింటికి మించి అత్యంత నీచంగా, అత్యంత ఘోరంగా షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైందో ఆ తర్వాత ఆమె పర్సనల్ విషయాలను కూడా, ఆమె పర్సనాలిటీని కూడా నీచం గల్లీస్తనంగా, నా కొడుకు చేత ఏ చెత్త మండ పెడతా ఆ చెత్త మండ చెత్త గల్లీస్తనంగా షర్మిల అనిపించారు. అది కూడా షర్మిల అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. మీలో కొంతమంది ఎన్ని డ్రామాలు లేండి అని. పాప నేను షర్మిల నిజంగా నాకు బాధేస్తుందండి. మా డ్రామాలు కదా, నిజమే. ఇవన్నీ చూసినటువంటి విజయమ్మకి ఉండలేకపోయింది. అటువంటి రాక్షస పాలనకి రాష్ట్రంలో ఉండొద్దని చెప్పేసి అనుకుంది. డైరెక్ట్ చెబితే మరలా ఆమెను ఏం చేస్తారంటే మరి భయపడిందో, నేను ఇండియాకు వస్తే ఏం జరిగింది అంటే మరి భయపడిందో, మరి ఏం ఆలోచించాం విదేశాలకు వెళ్ళింది కానీ మొత్తం అక్కడే ఉంది. కాబట్టి నేను షర్మిల చెప్పింది నా కొడుకు దగ్గర ఉందా నా తల్లి అని చెప్పేసాను. దెన్ ఇప్పుడు ఆమె అంటుంది నా బిడ్డ షర్మిలని గెలిపించండి అయ్యా. సో ఇప్పుడు నేను ఒకటే మాట అండి, ఓపెన్గా అంటున్నా, కన్న తల్లి, సొంత చెల్లి, బంధువులంతా కూడా జగన్మోహన్ రెడ్డి దూరం జరుగున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధ్వానం అని చెప్పున్నారు. అండ్ కళ్ళ ముందు కనిపిస్తూ మీ దగ్గర ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ లేదు, మంచి పని నిషేధం లేదు, మెగా డిఎస్సీ లేదు, రాజధాని వచ్చేసి వరుణ్ అంటే వాషింగ్టన్ డీసీ చేస్తాడు. ఎక్కడ కొలాప్స్, పోలవరం రివర్స్టాండింగ్ వద్దు వద్దంటే రివర్స్టాండింగ్ అన్నాడు. అసలు పరిపాలించడం తెలియదు, రూల్స్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. లెక్కలేని సార్లు కోర్టులు ముట్టికెళ్ళేసి ఈయన తెచ్చిన జీవులకు సంబంధించి ఇప్పుడు వెనకాల అటాచ్ చేస్తాం చూడండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఘోరమైనటువంటి విధ్వంసాలు ఇవన్నీ కూడా చూడండి మీరే. ఇంకా ఈ వైసీపీ కొట్టేస్తారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి మరలా గెలిపిస్తారా? నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటూ ఉన్నా. 175 స్థానాలు ఉన్నాయి కదా ఏపీ అసెంబ్లీకి సంబంధించి, అందులో 5 స్థానాలు రావటమే గ్రేట్ అని అయితే అనుకుంటూ ఉన్నది ఈ వైసీపీకి సంబంధించి. 170 స్థానాలు ఎన్డీఏ కూటమి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు వాళ్ళు 120, 150 వచ్చి మిగతా కాంగ్రెస్ వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పద్ధతిగా రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇక 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో 25లో ఒక్కటి కూడా వైసీపీకి రాకూడదని కోరుకుంటూ ఉన్నాయి. 25 కూడా ఎన్డీఏకి రావాలా, లేదన్నప్పుడు ఒక చోట షర్మిల గెలవాలి, మిగతా 24 వచ్చేసి ఎన్డీఏ కూటమి రావాలని కోరుకుంటూ ఉన్నా. సో ఫైనల్గా ఏపీలో రాబోయేది ఎన్డీఏ కూటమి నేను బలంగా నమ్ముతూ ఉన్నా.
మీరు కూడా అలాగే నమ్ముతూ విశ్వసిస్తూ ఆ రకంగా ఓటు హక్కు వినియోగించడానికి కోరుకుంటూ ఉన్నా. ఒక జర్నలిస్ట్ అయినా సరే, ఒక ఆంధ్రుడిగా చేతులెత్తి మరీ దండం పెట్టి మరీ అడుగుతూ ఉన్నా. విధ్వంసం చూసాం ఒక ఛాన్స్ ఇచ్చి. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఇప్పుడు కూడా మరలా మీరు జగన్కి కనుక ఛాన్స్ కనిపిస్తే అసలు కళలో కూడా ఊహించడం అంత దారుణంగా ఏపీ అయితే మారుతుంది. అలా మీరు అవనివ్వరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్న తల్లే చెప్పింది తన కూతురుని గెలిపించమని. కన్న తల్లే సైలెంట్గా ఉంది, కొడుకు విషయంలో అసలు ఏం టచ్ కూడా చేయకూడదురా బాబు అని. సో ఛాయిస్ మీదే. ఇంకా మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.